హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు ఇన్ టైంలో తెలియజేస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఒక మంచి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. జనవరిలోనే టెట్ అండ్ డిఎస్సి అని ఒక హెడ్లైన్ తోటి మరి అధికారిక ప్రకటన ఒకటి రావడం జరిగింది. సో అంత మాత్రమే కాదు, 15,000 నుంచి 20,000కు పైగా ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం తరపున మరి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలియజేయటం జరిగింది. సో ఆ వివరాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. అసలు ఏంటి సిలబస్ ఉంటుంది, నిజంగా అసలు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎలాగా ప్రక్రియ అనేది మొదలుపెట్టబోతున్నారు, వివరాలన్నీ కూడా మనం మరి అధికారిక ప్రకటనలోనికి వెళ్ళి మనం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడబోయే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, మరి ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఏంటంటే మన ఛానల్లోనే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు చూపించే ఆసక్తిని బట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కండక్ట్ చేస్తూ మ్యాక్సిమం 1 or 2 monthsలో సబ్జెక్ట్ అంతా కూడా క్లియర్ చేయాలని మన ఛానల్ తరపున మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయటమే మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. సో మీరు తప్పకుండా మీకు ఆసక్తి ఉన్నటువంటిదైతే ఆ క్లాసెస్ని మీరు మరి చూడండి. సో ఇప్పుడు మనం ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ని మరి మనం అధికారిక ప్రకటనలోనికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే అమరావతి ఆంధ్రప్రభలో వచ్చినటువంటి అప్డేట్, బదిలీల తర్వాతే డిఎస్సి. దీని గురించి ఆల్రెడీ మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకో ఉన్నాం, ప్రాక్టికల్గా మనం ఆలోచించాం. సో ఆ సమయాల్లో మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. బదిలీలు జరిగితేనే మరి డిఎస్సి అనేది అధికారిక ప్రకటన అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో విషయం చూస్తే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే హేతుబద్ధీకరణ ఆధారంగా ఖాళీల సంఖ్యను మరి జిల్లాల వారీగా వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో పాటు ప్రతి జనవరిలోనూ డిఎస్సిను నిర్వహిస్తామని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది వివిధ కారణాల వల్ల జనవరిలో ప్రకటించలేదు. అనంతరం కరోనా విజృంభించడంతో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించింది. నెలాఖరులోగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ పూర్తి చేయనుంది. 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా రేషనలైజేషన్ నిబంధనలను రూపొందించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ఏడాది అడ్మిషన్లు పెరిగిన నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రకారం ఉపాధ్యాయుల పోస్టుల బదిలీని నిర్వహించాలని, భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ మ్యాక్సిమం డిసెంబర్ నెలాఖరుకల్లా కంప్లీట్ అయిపోతుందని ఇప్పటికి ఎన్నో మరి వార్తల్లో అధికారికంగా రావడం జరిగింది. సో భర్తీకి ప్రక్రియ అవటంతో మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి విద్యాశాఖ భావిస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో అంత మాత్రమే కాదు, 60 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఉండేలాగా రేషనలైజేషన్ చేసి మరి ఆ ప్రకారంగా భర్తీ ప్రక్రియ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ అమ్మబడి కార్యక్రమాలు, విద్యా కానుక, నాడు నేడు ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించడం ద్వారా గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి, విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. సో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుల భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 15 నుంచి 20,000 ఖాళీలు, 15,000 నుంచి 25,000 ఖాళీలు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టులను బ్లాక్ చేస్తూ ఉన్నారు. దాదాపు 15,000 పోస్టులు బ్లాక్ చేసినట్లు సమాచారం. ఈ పోస్టులన్నింటినీ త్వరలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇటీవల ప్రకటించారు. వీటితో పాటు ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పదవీ విరమణ చేయుచున్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలను కూడా కలుపుకొని మెగా డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద 15,000 నుంచి 20,000కు పైగా పోస్టులు నోటిఫికేషన్ జనవరిలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో 60 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు ప్లస్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులు అంత మాత్రమే కాదు, విద్యార్థుల పెరుగుతున్నటువంటి అడ్మిషన్లను దృష్టిలో పెట్టుకొని కూడా నోటిఫికేషన్ అంత మాత్రమే కాకుండా మరి వచ్చే ఇయర్ ఏప్రిల్ నాటికి
మరి ఇండస్ట్రియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి విడుదలయ్యేటువంటి ఉపాధ్యాయులను కూడా రిటైర్మెంట్ అయ్యేటువంటి ఉపాధ్యాయులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీలను కూడా ఒకేసారి మరి మెగా డిఎస్సి కండక్ట్ చేసి భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో జనవరిలో టెట్ అండ్ డిఎస్సి, జనవరిలోనే టెట్ అండ్ డిఎస్సి రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుండటంతో కొత్త ఏడాదిలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టుగా సమాచారం. డిఎస్సి కోసం అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. అందుకోసం వేలాది అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అవును, అందులో మనం కూడా ఉన్నాం. జనవరిలో టెట్ నోటిఫికేషన్ వచ్చి పరీక్షా ప్రక్రియ పూర్తయితే మరో 2-3 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చినటువంటి అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ విద్యా సంవత్సరం సిలబస్ మారడంతో ప్రిపరేషన్కి వీలుగా ఉండేలా నోటిఫికేషన్ల షెడ్యూల్ ముందుగానే ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు. అవును, మరి సిలబస్ మారింది కాబట్టి కొంత కన్ఫ్యూజన్ విద్యార్థులు ఎంతైనా ఉంది. అయితే మ్యాక్సిమం వీలైనంతవరకు మేజర్ సిలబస్ అంతగా ఏం మారలేదు ఫ్రెండ్స్. ఓల్డ్ సిలబస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మంచిది నాకు తెలిసినంత వరకు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జనవరిలోనే టెట్ డిఎస్సి 2 అయితే రిలీజ్ కావు, కానీ జనవరిలో టెట్ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు. సో మరి మనం ప్రిపేర్ అయి ఉండటం అనేది చాలా అవసరం. మన ఛానల్లోనే ఐపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఎస్జిటిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రాక్టీస్ బిట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మిస్ చేయకండి, ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.